నియమానుసారంగా ఒక నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే అది ఇల్లు కావచ్చు, భవనం కావచ్చు, కర్మాగారం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా ఒక నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే మనం ఎంచుకున్న స్థలాన్ని గ్రిడ్డింగ్ చేసి ఆ తర్వాత దేవతా స్థానాలను గుర్తించి 45 దేవతా స్థానాల్లో ఏ ఏ అమరిక ఎక్కడ ఉండాలనో ఏర్పాటు చేసుకోవాలని మర్మస్థానాలను గుర్తించడంలో అత్యంత జాగ్రత్త వహించాలని వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి. దేవతా స్థానాలను ఏర్పాటు చేసినప్పుడు మొత్తం ఎంచుకున్న స్థలంలో 1/3 వంతు స్థలం బ్రహ్మస్థానానికి సంబంధించిందని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ బ్రహ్మస్థానం అంటే ఏంటి, దాని పరిమాణం ఎంత ఉంటుంది, బ్రహ్మస్థానంలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, బ్రహ్మస్థానంలో చేయకూడని పనులు ఏంటి, చేస్తే ఏం జరుగుతుంది, లేదు బ్రహ్మస్థానం అద్భుతంగా మనకు ఉపయోగపడాలంటే మనం ఎలాంటి విధి విధానాన్ని ఎంచుకోవాలి అనే విషయం విష్ణు ధర్మోత్తర పురాణంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఆ విషయాలు ఏంటో చూద్దాం. బ్రహ్మ స్థానం అంటే మనం ఎంచుకున్న స్థలాన్ని 9/9 మీన్స్ 81 పదాలుగా విభజించడం. దీన్ని ఏకాశీతి పదవాస్తు అంటారు. గృహ నిర్మాణాలకు ఈ పద్ధతినే వాడాలి. 2/2 పీచిక, మహాపీచిక, ఉగ్రపీఠం ఇలాంటివి ఏవి వాడకూడదు. 1/1 నుంచి 32/32 వరకు పద విభజన వాస్తుశాస్త్ర గ్రంథాల్లో చెప్పినప్పటికీ ఏకాశీతి పద విధానం అంటే 9/9 గ్రిడ్డింగ్ విధానంలో మాత్రమే మానవ ఉపయోగాల కోసం అవసరమైన ఇల్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణానికి ఉపయోగించాలి. ఆ విధానంలో విభజించినప్పుడు మనకు 45 దేవతా స్థానాలు ఉంటాయి. అందులో మధ్యలోది బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్ ఇవి మధ్యలో ఉండేటువంటి అంటే దేవవిధి, మనుష్య విధిలో ఉండేటువంటి 13 స్థానాలు. మధ్యలోది బ్రహ్మస్థానం. ఇవి కాకుండా పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఈ బ్రహ్మస్థానం ముఖ్యంగా ఈ బ్రహ్మస్థానం ఎలా ఉండాలి, ఒక ఇంటి నిర్మాణంలో బ్రహ్మస్థానం అద్భుతంగా ఉపయోగపడాలి అంటే ఎలా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడినప్పుడు బ్రహ్మస్థానం తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువును పెంచడానికి ఉపయోగపడే, శిశువుకు కావలసిన ఆహారాన్ని, పోషణను అందించేటువంటి నాభితో సమానంగా చెప్పబడింది. అంటే ఎంత అద్భుతంగా తల్లి నుంచి పిల్లవాడికి అందితే వాడి ఎదుగుదల అంత అద్భుతంగా ఉంటుందని చెప్పబడింది. అయితే ఈ అవ్యక్త ఊర్జ అంటే అవ్యక్త ఊర్జ అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ అంటే అది ఏ విధంగా లేని ఒక న్యూట్రల్ అయినటువంటి ఎనర్జీ, అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ. ఇక్కడి నుండే మనుష్య విధికి కానీ, దేవ విధికి కానీ, పైశాచ విధికి కానీ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. కాబట్టి బ్రహ్మస్థానాన్ని చాలా భద్రంగా ఉంచుకోవాలి. మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఐకనోగ్రఫీ అంటే ప్రతిమా విజ్ఞాన శాస్త్రం అనేది వాస్తులో ఒక అంతర్భాగం. ఐకనోగ్రఫీని అధ్యయనం చేయడం ద్వారా బ్రహ్మస్థానాన్ని ఎలా ఉపయోగించాలి అనే వివరణ దొరుకుతుంది. ఐకనోగ్రఫీ ప్రకారం బ్రహ్మకు కొంత వివరణ చెప్పడం జరిగింది. బ్రహ్మ ఎలా ఉంటాడు, ఆయన అస్త్రశస్త్రాలు ఏంటి, ఆయన వివరణ గురించి చూద్దాం. బ్రహ్మకు ఒక చేతిలో వేదాలు ఉంటాయి, 4 వేదాలు. ఆయన 4 ముఖాలు కూడా ఇదే విషయాన్ని చెప్తాయి. ఋగ్, యజుర్, అథర్వ, సామవేదాలు. ఈ 4 వేదాలు 4 దిక్కులను చెబుతాయి. అంటే వేదాలు విద్ అనేటువంటి ధాతువు నుంచి రావడం జరిగింది. వేద్ అనేది విద్ అనే ధాతువు నుంచి రావడం జరిగింది. విద్ అంటే జ్ఞానం. అంటే బ్రహ్మస్థానం సరిగా ఉంటే, అద్భుతంగా నిర్మించుకుంటే జ్ఞానం ఆ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది. యజమానికి కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు. జ్ఞానవాన్ అంటే జ్ఞానవంతులై ఉంటారు. బ్రహ్మస్థానం సరిగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు జ్ఞానవంతులై ఉంటారు. నెక్స్ట్ బ్రహ్మ చేతిలో కమండలం ఉంటుంది. కమండలం నిండుగా నీళ్లుంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం జలం అనేది రీసోర్స్ అంటే వనరులను చెబుతుంది. అంటే ఒక ఇంట్లో బ్రహ్మస్థానం సరిగా ఉంటే ఆ ఇంట్లో రీసోర్సెస్ అంటే వాళ్ళు చేసే పనులు కావచ్చు,
వాళ్ళు చేసే వృత్తిలో కావచ్చు, వాళ్ళ ఉద్యోగంలో కావచ్చు, వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు రీసోర్సెస్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఒక ఇంట్లో బ్రహ్మస్థానం సరిగా ఉంటే రీసోర్సెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అక్షమాల. బ్రహ్మ చేతిలో అక్షమాల, జపం చేసేటువంటి అక్షమాల ఉంటుంది. అక్షమాల ఏం చెప్తుందంటే గణన, లెక్కించడాన్ని చెప్తుంది. లెక్కించడం అంటే ఏం లెక్కించడం అంటే ఆ ఇంటి యజమాని కావచ్చు, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు కావచ్చు, సమయాన్ని కరెక్ట్గా లెక్కగట్టి వాడగలుగుతారు, ధనాన్ని లెక్కగట్టి వాడగలుగుతారు, వాళ్ళకున్న రిసోర్సెస్ని లెక్కగట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేయగలుగుతారు. లేకపోతే సద్వినియోగం కాక దుర్వినియోగం అవుతాయి. అంటే ఒక ఇంట్లో బ్రహ్మస్థానం సరిగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు గణనలో, క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అబ్బా వీడికి భలే క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అంటాం కదా, ఆ ఇంట్లో బ్రహ్మస్థానం సరిగా ఉన్నట్టు. సమయాన్ని, ధనాన్ని, రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా వాడగలుగుతారు. నెక్స్ట్, బ్రహ్మ యొక్క వాహనం హంస. హంసకు ఉండేటువంటి పెక్యులర్ క్యారెక్టర్, నీళ్ళని పాలని వేరు చేసి పాలని మాత్రమే స్వీకరిస్తుంది. హంస యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం నీళ్ళని పాలని వేరు చేసి అవసరమైన పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అంటే ఒక ఇంట్లో బ్రహ్మస్థానం అద్భుతంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచేదో చెడేదో, ఏది అవసరమో ఏది అవసరం లేదో నిర్ధారించుకొని ఖచ్చితంగా జాగ్రత్తగా వాడగలిగేటువంటి లక్షణాన్ని పొంది ఉంటారు. నెక్స్ట్, బ్రహ్మకు 4 ముఖాలు, అంటే అన్ని వైపులా 4 ముఖాలు, 8 చేతులు. అంటే బ్రహ్మ స్థానం సరిగా ఉంటే ఆ ఇంటి వ్యక్తులు ఎటు నుంచి వచ్చే ప్రమాదాన్నైనా, ఎటు నుంచి వచ్చే మంచినైనా అన్ని కోణాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాలన్నీ విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. ఈ విషయాలు ఎక్కడ మనకు ఐకనోగ్రఫీ అంటే ప్రతిమా విజ్ఞాన శాస్త్రం, ఇది వాస్తు శాస్త్రంలో అంతర్భాగం. ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఒక ఇంట్లో బ్రహ్మస్థానంలో ఎలా ఉండాలి అంటే, ఇఫ్ పాసిబుల్, ఒకవేళ సాధ్యమైతే ఓపెన్ కోర్ట్ యార్డ్ లాగా బ్రహ్మస్థానాన్ని ఓపెన్ టు స్కై ఉంచు. సాధ్యమైతే అంటే అందరూ ఇంటికి మధ్యలో పైన ఓపెన్ టు స్కై పెట్టుకో కాదు. ఇప్పుడు మనం కట్టుకునేటువంటి 6 గదుల ఇల్లు కానీ, ఇప్పుడు ఈ గదికి ఇటు వెంటిలేషన్, ప్రతి గదికి వెంటిలేషన్ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఇంట్లో ఓపెన్ టు స్కై పెట్టుకోని అవసరం లే. చూడు, ఒకవేళ ఇట్లుందనుకున్నాం, ఈ మధ్యలో ఓపెన్ టు స్కై పెట్టుకుంటే అన్ని గదులకు గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మస్థానంలో ఓపెన్ పెట్టాలి అనేటువంటి భ్రమ నుంచి బయటపడటం మంచిది. అట్లా ఓపెన్ పెట్టాలి ఖచ్చితంగా అని వాస్తుశాస్త్రంలో చెప్పలే. ఇఫ్ పాసిబుల్ ఓపెన్ టు స్కై, లేకపోతే అన్ని గదులకు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటుంటే చాలు. ఇక్కడ మీకు ఒక ప్రచారంలో ఉన్న ఒక మిత్ చెప్తాను. ఇది ఒక ప్లేస్ అనుకున్నాం, ఈస్ట్ నార్త్. ఒక వ్యక్తి ఇల్లు ఇలా ఉందనుకుందాం. ఈ ఇంటిని ఈశాన్యం లోపించింది ఈ ఇంటికి అనేటువంటి ముద్ర. కానీ విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 2లో ఈ ఇంటిని ద్విశాల అని చెప్పారు. ద్విశాల అంటే విజ్ఞానవంతుడైన నివాసం అని చెప్పారు. కాబట్టి ఓపెన్ టు స్కై ఉండాల్సినటువంటి రూలు ఎక్కడా లేదు. సో ఇఫ్ పాసిబుల్ ఓపెన్ టు స్కై, లేకపోయినా ఇబ్బంది లేదు, గాలి వెలుతురు వచ్చేలాగా ఉండాలి. సాఫ్ సుధార్ బ్రహ్మస్థానం నీట్గా పద్ధతి ప్రకారం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్, పాజిటివ్లీ చార్జ్డ్ అంటే చెత్తా చెదారం పోగేయకుండా నీట్గా ఉంచాలి. నెక్స్ట్, పవిత్రంగా అంటే మన దేవుడి గుడిని ఎంత భద్రంగా చూసుకుంటామో అంత పవిత్రంగా బ్రహ్మస్థాన స్థానాన్ని గుర్తించాలి, అట్లా ఉంచాలి. నెక్స్ట్, డు నాట్స్. ఇక్కడ మనం
ఏ నిర్మాణ కార్యక్రమాలు ఏ విధాలుగా ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. బ్రహ్మస్థానం అత్యంత ముఖ్యమైనది ఇంటికి. ఇక్కడ లోపం జరిగితే అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ, ఇంటికి కావాల్సిన మొత్తం శక్తిని ఇవ్వాల్సిందే బ్రహ్మస్థానం. ఇక్కడ లోపం ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చూడండి, బ్రహ్మస్థానంలో మొదటిది టాయిలెట్స్ కట్టకూడదు. అది ఎంత పెద్ద ఇల్లైనా కానీ ఏమైనా కానీ టాయిలెట్స్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. సెప్టిక్ ట్యాంక్ రాకూడదు. నెక్స్ట్ పైప్ లైన్, డ్రైన్ పైప్ లైన్ కానీ మంచినీళ్ళ పైప్ లైన్ కానీ ఇంట్లో వాడినటువంటి సాధారణ నీళ్ళ పైప్ లైన్లు కానీ బ్రహ్మస్థానం గుండా వెళ్ళకూడదు. కిందగా ఫ్లోర్ కింద నుంచి పైప్ లైన్లు ఏవి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మస్థానం మీదకి స్టెయిర్స్ రాకూడదు. స్టెయిర్స్, మెట్లు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు బ్రహ్మస్థానం పైన. నెక్స్ట్ డార్క్ కలర్స్ వాడకూడదు. బ్రహ్మస్థానంలో సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ను వాడాలి, డార్క్ కలర్స్ వాడకూడదు. నెక్స్ట్ లెదర్తో చేసిన సోఫాలు. తోలు, లెదర్ అనేది తోలు, అది శల్యం. కాబట్టి ఇంట్లో బ్రహ్మస్థానంలో కానీ బ్రహ్మస్థానం దరిదాపుల్లో కానీ లెదర్తో చేసినటువంటి సోఫాలు వాడకూడదు. నెక్స్ట్ చెప్పుల స్టాండ్లు, నెక్స్ట్ బరువైన వస్తువులు, లోహాలతో చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు బ్రహ్మస్థానంలో. నెక్స్ట్ బ్రహ్మస్థానాన్ని మిగిలిన గదుల కన్నా హైట్గా ఏర్పాటు చేయకూడదు. అంటే నైరుతి గది హైట్ ఉంటుంది కదా, దానికన్నా హైట్గా బ్రహ్మస్థానం ప్లేస్ని ఏర్పాటు చేయకూడదు. బ్రహ్మస్థానం చాలా ఈవెన్గా ఉండాలి, సమానంగా చదునుగా ఉండాలి, పగుళ్ళతో కూడుకున్నదిగా ఉండకూడదు. సో ఇవన్నీ జాగ్రత్తగా బ్రహ్మస్థానం విషయంలో పాటించాలి. బ్రహ్మస్థానం జాగ్రత్తగా భద్రంగా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే శాంత చిత్తంతో ఉంటారు. తేజ్వాన్ అంటే అట్రాక్టివ్గా అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు. జ్ఞానవంతులై ఉంటారు. నీర్క్షీర్ వివేకన కలిగి ఉంటారు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు నిష్ణాతులు, శ్రేష్ఠులు అయి ఉంటారు. వారికి ఏదైనా సమస్య వస్తే సులువుగా పరిష్కరించుకోగలిగేవారుగా ఉంటారు. ఇవన్నీ బ్రహ్మస్థానం గురించి, బ్రహ్మస్థానాన్ని భద్రంగా పరిరక్షించుకోవాల్సిన విషయాల గురించి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి డూస్ని డునాట్స్ని జాగ్రత్తగా ఫాలో చేసి బ్రహ్మస్థానం ఎక్కడుందో లెక్క కట్టుకొని సరైన ప్లాన్తో ఇల్లు కట్టుకొని సుఖశాంతులతో ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతోంది.